ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 12వ స్కందంలో 10వ అధ్యాయాన్ని చూడబోతున్నాము. ఉమాశంకర్లు మార్కండేయ ఋషిని శ్లాఘించుట. ఇప్పటివరకు కూడా మార్కండేయ ఋషి తను కోరుకున్నటువంటి వరాన్ని సిద్ధించుకోవడం అనేటువంటిది జరిగింది. తను భగవంతుడి యొక్క మాయని దర్శించాలి అని కోరుకున్నారు. భగవంతుడు నవ్వుతూ ఆ వరాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. కాలక్రమంలో కొంతకాలానికి ప్రళయం ఎలా ఏర్పడింది, ఆ ప్రళయ జలంలో కొన్ని కోట్ల సంవత్సరాల పాటు ఏ విధంగా మార్కండేయ ఋషి ఆ, ఉన్నారు. ఆ తర్వాత వటపత్ర సాయిని దర్శించుకోవడం, వటపత్ర సాయి యొక్క వర్ణన, వటవృక్షం మీద ఉన్నటువంటి ఒక కొమ్మకి ఉన్నటువంటి ఆకు మీద భగవంతుని దర్శనం చేసుకున్నారు. ఎవరు ఈ బాలుడు? ఆ బాలుడు వర్ణన ఇవ్వడం అనేటువంటిది జరిగింది. చాలా అందంగా, అంతకు మించినటువంటి అందం ఇంకెక్కడ లేదు అన్నట్లుగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. పైగా అతను తన బొటన వేలిని, కాలి బొటన వేలిని తానే నోట్లో పెట్టుకుని ఆ, చప్పరించటము అనేటువంటి దాన్ని కూడా మనకి తెలియచేశారు. దాన్ని మనకి ఆచార్యులు, ఎవరైతే భక్తులు భగవంతుడి యొక్క పాదపద్మ అమృతాన్ని గ్రోలాలి అని ఎంతైతే ఉత్సాహంతో ఉంటారో వారికి ఉన్నటువంటి ఆ రుచిని తెలుసుకోవడం కోసం భగవంతుడు తానే స్వయంగా తన యొక్క బొటన వేలిని నోట్లో పెట్టుకున్నారు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. అయితే ఈ వటపత్ర సాయి ఎవరు, దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆలింగనం చేసుకోవాలి, ఆయన గురించి ఎవరు అని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్న మార్కండేయ ఋషి దగ్గరికి వెళ్ళగానే భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాసంలో భాగంగా మార్కండేయ ఋషి తన ఉదరంలోకి వెళ్ళిపోవడం, ఉదరంలోకి వెళ్ళిన వెంటనే అక్కడ సమస్త సృష్టి, ఏ సృష్టిలో అయితే తాను ఇంతకాలం ఉన్నాడో, ఏ సృష్టి అయితే సమస్త సృష్టి అయితే ప్రళయానికి లోనైందో ఆ సృష్టి మొత్తాన్ని కూడా ఆ, భగవంతుడి యొక్క ఉదరంలో చూడడం అనేటువంటిది జరిగింది. అది చూస్తూ ఉండగానే తిరిగి భగవంతుడి యొక్క నిశ్వాస క్రియలో తిరిగి ఆ, మార్కండేయుడు ఒక్కసారిగా బయటకు వచ్చి తిరిగి మళ్ళీ ప్రళయ జలంలో పడిపోయారు. సో భగవంతుడిలోనే ఏ విధంగా సమస్త సృష్టిని చూశారు, ఆ సృష్టిలోకి ప్రళయం రావడం, ఆ ప్రళయ జలంలోనే తిరిగి తాను పడిపోవడం చూసినటువంటి మార్కండేయుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి వటపత్ర సాయి దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకోవాలి అని అనుకున్నటువంటి సమయంలో దగ్గరికి వెళ్తుండగా వటపత్ర సాయి అక్కడి నుంచి మాయమైపోవడం, అంతేకాదు ప్రళయ జలం అంతా కూడా మాయమైపోవడం. తిరిగి మార్కండేయుడు ఏ ఆశ్రమంలో అయితే ఉన్నాడో ప్రళయానికంటే ముందు, ప్రళయం తర్వాత కూడా అదే ఆశ్రమంలో అలానే ఉండడం అనేటువంటిది కనిపించింది. ఇది మనము ఇంతకు ముందు అధ్యాయం 9వ అధ్యాయంలో మొత్తం చూసినటువంటి విషయం. ఇక ఈరోజు ఉమాశంకర్లు మార్కండేయ ఋషిని శ్లాఘించటము అనేటువంటిది మనం ఈరోజు చూడబోతున్నాం. నాగలక్ష్మి మొదటి సమ్మరి చదవండి. హరే కృష్ణ. 11వ అధ్యాయం. 10వ అధ్యాయం. మహాపురుషుని 10వ అధ్యాయం. ఒక్క నిమిషం. ఏది? లావణ్య మాత చదవండి. చదువుతున్నా ప్రభు, చెప్పండి. లావణ్య మాత చదవండి. హరే కృష్ణ. 10వ అధ్యాయము. ఉమాశంకర్లు మార్కండేయ ఋషిని శ్లాఘించుట. మార్కండేయ ఋషి శివుని నుండి వర్మను పొందిన విధమును శ్రీ సూత గోస్వామి ఈ అధ్యాయంలో వివరించను. ఒక మారు శివుడు పార్వతీ సమేతుడై ఆకాశ మార్గమున చనుచుండగా సమాధి మగ్నుడైన మార్కండేయుని చూసెను. పార్వతీదేవి అభ్యర్థనపై శివుడు తపోఫలము నొసగట వరకు ఋషి ఎదుట ప్రత్యక్షమయ్యను. సమాధి నుండి లేచిన మార్కండేయుడు త్రైలోక్య గురువగు శివుని పార్వతీ సమేతునిగా దర్శించి నమస్కరించి స్వాగతమసగి ఆసనాదులతో అర్పించెను. పిదప శివుడు భగవద్భక్తులను ప్రశంసించిన వాడే కోరిన వరమును అడుగుమని మార్కండేయునితో పలికెను. దేవదేవుడు శ్రీహరి అందు భగవద్భక్తులు యందు శివుని యందు తనకు మొక్కవోని భక్తిని ప్రసాదించమని ఆ ఋషి అర్థించెను. మార్కండేయుని భక్తికి సంతుష్టుడైన శివుడు అతనికి యశస్సును, ప్రళయకాలము వరకు జరామరణ రాహిత్యమును, త్రికాల జ్ఞానమును, వైరాగ్యమును, విజ్ఞానమును, పురాణాచార్య పదమును వరములుగా నొసగను. మార్కండేయుని కథను కీర్తించువారు వినువారు కామ్యకర్మ జనితమైన విషయ వాసనలపై ఆధారపడి సంసారం నుండి ముక్తిని పడేయగలరు. హరే కృష్ణ ప్రభు. సో మార్కండేయ ఋషి దగ్గరికి శివపార్వతులు రావడం, ఎక్కడైతే మార్కండేయ ఋషి సాధన చేస్తున్నాడో ఆ ప్రదేశానికి శివపార్వతులు రావడం,
మార్కండేయ ఋషికి వరాలు ఇవ్వడము అనేటువంటిది మనం చూస్తున్నాం. అంతేకాదు మార్కండేయ ఋషి యొక్క కథని ఇప్పటి వరకు శ్రద్ధతో విన్నటువంటి వాళ్ళకి కలిగేటువంటి ఫలశ్రుతి కూడా మనకి ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. డీటెయిల్డ్గా చూద్దాం. శ్రీవాణి మాతాజీ. సూత ఉవాచ सूत उवाच స ఏవమనుభూయేదం నారాయణ వినిర్మితం स एवमनुभूयेदं नारायण विनिर्मितं వైభవం యోగ మాయాయా తమేవ శరణం యయౌ. वैभवं योगमायाया స్థమేవ శరణం యయౌ. సూత గోస్వామి పలికెను, దేవదేవుడగు నారాయణుడు ఈ వైభవోపేతమగు మాయా ప్రదర్శనను చేయగా మార్కండేయ ఋషి దానిని అనుభవించిన వాడే ఆ దేవదేవునే శరణుజొచ్చెను. భగవంతుడి యొక్క భౌతికమైనటువంటి సృష్టి గురించి తెలుసుకున్నటువంటి ఎవరైనా సరే భగవంతుడి పట్ల శ్రద్ధ పెంచుకుంటారు, ఆ భగవంతుడికి శరణాగతులు అవుతారు. భగవంతుడికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారని చెప్పారు మనకి భగవద్గీతలో? అహం సర్వస్వ ప్రభవ మత్తః సర్వం ప్రవర్తతే ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ ఉదాభావ. సమన్విత. ఓకే, సో మనకి ఇదే కదా చెప్పింది భగవద్గీతలో. ఎస్ ప్రభు. నేనే ఈ సమస్త భౌతిక ఆధ్యాత్మిక విశ్వాలకి ప్రభుని. మూలం. ఓకే, అది తెలుసుకున్న ఈ బుధుడు విషయం తెలుసుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఆయన శరణాగతి చేస్తారు. ఆయనకి శరణాగతులు అవుతారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మార్కండేయుడి పరిస్థితి ఏంటి? శరణాగతుడయ్యాడు. అదే పరిస్థితి. ఎందుకయ్యాడు? అహం అంతా సర్వస్వ ప్రభవ తెలుసుకున్నాడు. మత్తః సర్వ ప్రవర్తతే అని కృష్ణుడు ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని మార్కండేయుడు ఇప్పుడు తెలుసుకున్నాడు. చూచాడు. ఓకే, ప్రత్యక్షంగా చూశాడు. ఎవరో చెప్తే తెలుసుకోవడం కాదు, తనంతటికి తానే ఏదో శాస్త్రం చదివి తెలుసుకోవడం కాదు, తానే ప్రత్యక్షంగా ఈ భౌతిక విషయం ఏ విధంగా, ఆధ్యాత్మిక విషయం ఏ విధంగా భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంది, భగవంతుడు ఏ విధంగా ఈ సమస్త విశ్వాలకి ప్రభువు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి మరి మార్కండేయుడు ఏం చేయాలి? కృష్ణుడు చెప్పినట్టు చేయాలి. అంతేనా? కృష్ణుడు ఏం చెప్పాడు? అంతే. శరణాగతి. శరణాగతి చేయమని. శరణాగతి. సో అదే చేస్తున్నాడు అనమాట. ఓకే, భగవంతుడి గురించి వైభవోపేతమైనటువంటి మాయా దర్శనం చేయగా మార్కండేయ ఋషి దానిని అనుభవించిన వాడై ఆ దేవదేవుని శరణుజొచ్చెను. ఓకే, నెక్స్ట్ రెండవది నాగలక్ష్మి మాత. శ్రీ మార్కండేయ ఉవాచ శ్రీ మార్కండేయ ఉవాచ ప్రపన్నోస్మ్యంఘ్రిమూలం తే ప్రపన్నాభయదం హరే ప్రపన్నో స్వయం గ్రీమూలం తే ప్రపన్నాభయదం హరే యన్మాయయాపి విభుతా ముహ్యంతి జ్ఞానకాశయా యన్మాయయాపి విబుధా ముహ్యంతి జ్ఞానకాశయ. శ్రీ మార్కండేయుడు పలికెను, ఓ హరి, శరణాగతులకు వారికి అభయం నొసగడి నీ పాదపద్మ మూలములను నేను ఆశ్రయించుచున్నాను. జ్ఞాన ముసుగులో తమకు గోచరించడి నీ మాయచే గొప్ప దేవతలైనను మోహితులగుచున్నారు. భాష్యము. బద్ధజీవులు లౌకిక ఇంద్రియ భోగంచే ఆకర్షితులై ఉందురు. ఆ విధంగా వారు ప్రకృతి కలాపమును క్షుణ్ణంగా అధ్యయనం చేయుచుందురు. వైజ్ఞానిక శాస్త్రం నందు పురోగమించుచున్నట్లు గోచరించినప్పటికీ వారు అధికాధికంగా భౌతిక దేహంతో విద్యాతాత్యత్వంలో చిక్కుకునే వారే అగుదురు. అందువలన వారు అధికంగా అజ్ఞానం మునుగుచుందరు. థ్యాంక్ యూ ప్రభు. మార్కండేయ ఋషి మాట్లాడుతున్నారు. ఓ హరి, శరణాగతులకు వారికి అభయమును వసగడి నీ పాదపద్మ మూలమును నేను ఆశ్రయించి ఉన్నాను. జ్ఞాన ముసుగులో తమకు గోచరించడి నీ మాయచే గొప్ప దేవతలైనను మోహితులగుచున్నారు. ఓకే, మార్కండేయ ఋషి యొక్క గొప్పతనాన్ని మనం ఇంతకు ముందు అధ్యాయంలోనే చూసాం. మార్కండేయ ఋషికి మాయ యొక్క ప్రభావం ఎంత గొప్పగా ఉంటుంది అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. మాయ ఎంత బలమైనది అనేటువంటి విషయం తెలుసు. ఏ విధంగా మాయలో పడకుండా ఉండాలి అనేటువంటి విషయం కూడా మార్కండేయ ఋషికి తెలుసు. అందుకనే అనేక సంవత్సరాల పాటు ఆయన చేస్తున్నటువంటి తపస్సుని భగ్నం చేయడం కోసం ఇంద్రుడు చేసినటువంటి ఏ ప్రయత్నము కూడా సక్సెస్ కాలేదు మార్కండేయ ఋషి విషయంలో. కానీ మార్కండేయ ఋషి ఎంత వినయాన్ని ప్రదర్శించాడు, ఎంత గొప్పతనాన్ని ప్రదర్శించాడు అంటే అది విశుద్ధ భక్తులు అవడం వల్ల అలాంటి ఒక క్యారెక్టర్ని ఆయన ప్రజెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. మార్కండేయ ఋషి ఇంద్రుడు పంపించినటువంటి ఏ వ్యక్తులను కానీ ఆయన శపించకుండా, అలానే భగవంతుడి గురించి తపస్సు చేస్తుంటే భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత తనను ఒక మాట అన్నారు. ఏమన్నారు? మేమందరం కూడా నీ మాయలో ఉన్నాము,
నీ మాయలో సృష్టింపబడ్డాము. బ్రహ్మ, శివుడు, ఇతర దేవతలు లాంటి వాళ్ళు కూడా నీ మాయ యొక్క ప్రభావంలో ఉన్నారు. మరి అలాంటప్పుడు నాలాంటి ఒక వ్యక్తి నీ మాయ ప్రభావంలో లేకుండా ఎలా ఉంటాడు అని అన్నాడు. అవునా కదా? ఉం? అంటే మరి అప్పటిదాకా మాయను జయించినటువంటి వ్యక్తి, మాయలో లేనటువంటి వ్యక్తి, మాయ ప్రభావం నుంచి తట్టుకోగలిగినటువంటి వ్యక్తి, పైగా భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు భగవంతుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలో భగవంతుడి యొక్క మాయ ఎంత బలమైనది, ఆ మాయను జయించాలంటే ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని భగవంతుడిని కీర్తిస్తూ చెప్తున్నటువంటి వ్యక్తి మరి తనను తాను నేను మాయ ప్రభావంలో ఉన్నాడు అని చెప్పడం ఏంటి? ఉం? అది ఒక విశుద్ధ భక్తుడి యొక్క వినయానికి ఒక ఉదాహరణ. ఒక విశుద్ధ భక్తుడు తాను ఎప్పుడూ కూడా నేను మాయను జయించాను అని బాహ్యంగా ప్రకటించడు. తను ఎప్పుడైనా సరే మాయ ప్రభావంలోనికి వెళ్తానేమో అని జాగరూకతతో ఉంటాడు. అనుక్షణం మాయ ఏమన్నా నన్ను ఏమైనా చేస్తుందేమో అని చాలా జాగ్రత్తగా భగవంతుడి యొక్క పాదపద్మాలని వదిలిపెట్టకుండా ఉంటాడు. ఎందుకంటే విశుద్ధ భక్తుడికి తెలుసు మాయను జయించాని అని ప్రకటించుకోవడమే అది ఒక విధంగా చెప్పాలి అంటే గర్వితులైనటువంటి వ్యక్తులు మాత్రమే ప్రకటించుకుంటారు. అలా భక్తిలో పురోగమించినటువంటి వాళ్ళు అలా ప్రకటించరు. అందుకని మార్కండేయుడు కూడా అలానే అన్నారు. ఇప్పుడు కూడా భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో, ఆయన చేస్తున్నటువంటి ధ్యానంలో, ఆయన చేస్తున్నటువంటి ఆరాధనలో భగవంతుని కీర్తిస్తూ హరి గురించి చెప్తున్నారు. హరి అని అంటున్నారు, ఓ హరి అని అంటున్నారు. ఎవరైతే నీకు శరణాగతులు అవుతారో, నీ పాదపద్మాలను ఆశ్రయిస్తారో వాళ్ళకి అభయాన్ని ఇస్తావు నువ్వు. మాయ నుంచి ఎలా అంటే మాయ నుంచి పూర్తిగా రక్షణ ఇస్తావు అని అంటున్నారు. జ్ఞాన ముసుగులో ఉన్నటువంటి దేవతల సైతం మాయ యొక్క ప్రభావం నుంచి వాళ్ళు విముక్తులు కాలేకపోతున్నారు. అంటే జ్ఞానం ఉన్నటువంటి దేవతలు అంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? జ్ఞానయోగం చేసేటువంటి భక్తుల గురించి మాట్లాడుతున్నారు. జ్ఞానయోగుల గురించి మాట్లాడుతున్నారు. దేవతలను ఎందుకన్నారు? ఎందుకంటే వాళ్ళు అసురులు కాదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు పుణ్యాత్ములు కాబట్టి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా భగవంతుడి పట్ల నమ్మకం ఉంది కాబట్టి. భగవంతుడి పట్ల నమ్మకం లేని వాళ్ళు అసురులు, భగవంతుడి పట్ల నమ్మకం ఉన్న వాళ్ళు దేవతలు. ఎవరైతే భక్తులు వాళ్ళందరూ దేవతలు, ఎవరైతే భక్తులు కాదో వాళ్ళందరూ కూడా అసురులు. అవునా కదా? అంటే దేవతలు అంటే కేవలం ఇంద్రలోకంలో ఉండేవాళ్ళు లేకపోతే పైలోకాల్లో ఉండేవాళ్ళనే కాదు, భూలోకంలో కూడా దేవతలు ఉన్నారు. ఎవరు? భగవంతుడి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నటువంటి వాళ్ళు, నాస్తికత్వాన్ని ప్రదర్శించినటువంటి ఆస్తికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవతలుగానే పరిగణింపబడతారు. ఓకే, సో ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది యోగ సాధనలు చేస్తారు. ఆ చేసేటువంటి వాళ్ళలో జ్ఞాన యోగులు ఒకళ్ళు. జ్ఞాన ముసుగులో ఉన్నటువంటి భక్తులు సైతం కూడా మాయకి లోనవుతూ ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, విశ్వామిత్రుడు చాలా ఈజీగా మాయకు పడిపోయాడు, కానీ మార్కండేయుడు పడిపోలేదు. అది మార్కండేయుడు భక్తి యోగి అవడం వల్ల పడలేదు, విశ్వామిత్రుడు భక్తి యోగి కాకపోవడం వల్ల పడిపోయారు. భక్తి యోగి అంటే భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించి ఉన్నటువంటి వాడు. మార్కండేయుడు అదే చేస్తున్నారు అనమాట. నీ పాదపద్మాలను ఆశ్రయించినటువంటి వాడికి అభయాన్ని ఇస్తావు నువ్వు అని చెప్తున్నారు. నెక్స్ట్ 3వ శ్లోకం. శ్రీవాణి మాత చదవలేదుగా? చదివారు. సుకోమలి మాత. సూత ఉవాచ తమేవం నిర్భృతాత్మానం వృషేణాధి విపర్యటన్. రుద్రాణ్యా భగవాన్ రుద్రో దదర్శ స్వగణైర్వృతః. సూత గోస్వామి పలికెను, అనుయాయులచే పరిదేష్టితుడైన రుద్రుడు రుద్రాణి సమేతముగా వృషభారూఢుడై ఆకాశ మార్గమున చనుచు సమాధి మగ్నుడైన మార్కండేయుని కాల్చెను. హరే కృష్ణ. ఓకే, మార్కండేయ ఋషి సమాధి మగ్నుడయ్యారు. సమాధి మగ్నుడు ఎప్పుడు అవుతారు? ధ్యానం ధ్యానంలో ఉన్నప్పుడు అవుతారు. అంటే మార్కండేయుడు ధ్యానంలో ఉన్నాడు. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మార్కండేయుడు కీర్తిస్తుంది ఎవరిని? శ్రీహరిని. శ్రీహరి అంటే కృష్ణుడే. ఓకే,
కృష్ణుడికి అన్ని రకాల పేర్లు. ఓకే, శ్రీహరి. శ్రీహరిని ప్రార్థిస్తూ ఉంటే శివుడు రావడం ఏంటి? ఆయన భక్తుడు, గొప్ప భక్తుడు, ఆ, శ్రీహరి ఆ భక్తుడు. భక్తుడిని చూడ్డానికి వచ్చారు. ఆ, ఇప్పటికే కాబట్టి ఆయన ఆ. అనుయాయులచే పరివేష్టితుడైనటువంటి రుద్రుడు రుద్రాణి అంటే శివపార్వతులు, ఓకేనా, సమేతంగా వృషభారుడు అంటే ఎత్తు పైన నందితోటి, నందితో నందితోటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ సమాధి స్థితిలో ఉన్నటువంటి మార్కండేయ ఋషిని చూశారు. ఓకే, అంటే మనం గనక భగవంతుని ప్రార్థిస్తే ఆటోమేటిక్గా భక్తులకి అట్రాక్ట్ అయిపోతాం మనం. ఓకే, మనం భగవంతుడికి విశుద్ధ భక్తులమైతే ఆటోమేటిక్గా ఇతర భక్తులు మనల్ని లైక్ చేస్తారు, ఇతర భక్తులు మనల్ని గౌరవిస్తారు, ఇతర భక్తులు మనల్ని ప్రేమిస్తారు. మనకి వేరే క్వాలిఫికేషన్ అవసరం లేదు. భగవంతుడికి కలిగినటువంటి కీర్తి కలుగుతుంది, ప్రతిష్ట కలుగుతుంది, భగవంతుడికి ఉన్నటువంటి ఆకర్షణ వస్తుంది, భగవంతుడికి ఉన్నటువంటి తేజస్సు వస్తుంది. భగవద్భక్తుడికి భక్తిలో ఎంతగా పురోగమిస్తామో అంతగా భగవంతుడి యొక్క లక్షణాలని, గుణాలని పొందుతాం మనం. అప్పుడు ఏమవుతుంది? భక్తులందరూ భగవంతుడిని ఏ విధంగా ఆకర్షిస్తారో విశుద్ధ భక్తులను కూడా అలానే ఆకర్షిస్తారు. ఓకే, అందుకనే శివపార్వతులకి మార్కండేయుడు కనిపించాడు. ఆకాశ మార్గంలో తన యొక్క గణాలతో కలిసి, నందితో కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా మార్కండేయుడిని చూశారు. నెక్స్ట్ 4వ శ్లోకం. మంగతాయర్మత. అతో మాతం ఋషిం వీక్ష గిరీశం సమభాషత. తతో మాతం ఋషిం వీక్ష గిరీశం సమభాషత. పశ్యేమం భగవన్ విప్రం నిభృతాత్మేంద్రియాశయం. పశ్యేమం భగవన్ విప్రం నిభృతాత్రేంద్రియాశయం. హరే కృష్ణ. ఋషిని గాంచిన తమ ఉమా గిరీశంతో ఇట్లు పలికెను, ప్రభు, దేహము, మనస్సు, ఇంద్రియములు సమాధిలో నిశ్చయములైనట్టి ఈ బ్రాహ్మణుని చూడుడు. అదే, ధన్యవాదాలు ప్రభు. ఓకే, ఋషిని చూసినటువంటి ఉమా గిరీషునితో ఇట్లు పలికిను. అంటే పార్వతీదేవి శివుడితో చెప్తున్నారనమాట. ఏమంటున్నారు? ప్రభు, దేహము, మనస్సు, ఇంద్రియములు సమాధిలో నిశ్చలమైనటువంటి ఈ బ్రాహ్మణుని చూడుము. సమాధిలో కేవలం మనస్సు మాత్రమే కాదు, ఇంద్రియాలు కూడా నిమగ్నమైపోయాయి. దేహము, ఇంద్రియాలు, మనస్సు అంటే సూక్ష్మ స్థూల శరీరాలు మొత్తం కూడా సమాధి స్థితిలో ఉన్నాయి. అంటే ఏ ఒక్క ఇంద్రియం బాహ్యంగా పనిచేయట్లేదు. అది స్థూల ఇంద్రియమైనా, సూక్ష్మ ఇంద్రియమైనా తనను తాను బాహ్యంగా చూసుకోవట్లేదు. అది సమాధి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అనమాట. నిశ్చలంగా ఉన్నాడు, చాలా కాన్సన్ట్రేషన్గా ఉన్నాడు అనమాట. అలాంటి బ్రాహ్మణుని చూపిస్తున్నారు పార్వతీదేవి. నెక్స్ట్ 5వ శ్లోకం. మంజులత మాత. నిభృతో ధజు శవ్రాతో వాతపాయేయతార్ణవః. నిభృతో దజశవ్రాతో వాతాపాయేయతార్ణవః. కుర్వస్య తపసః సాక్షాత్ సంసిద్ధిం సిద్ధిదో భవాన్. పూర్వస్య తపసః సాక్షాత్ సంసిద్ధిం సిద్ధిదో భవాన్. ప్రచండ వాయువు ఆగిపోయి మత్స్యములు ఇంకా మిగిలి ఉన్నప్పటికీ సముద్ర జలము వలె ఇతడు ప్రశాంతముగా ఉన్నాడు ప్రభు. నీవు సిద్ధిదాయకుడవు కనుక సహజముగానే ఇతనికి లభించవలసి ఉన్నట్టి సిద్ధిని దయచేసి అనుగ్రహింపుము. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ప్రచండ వాయువు ఆగిపోయి మత్స్యములు ఇంకనూ మిగిలి ఉన్నట్టి సముద్ర జలముల వలె ఇప్పుడు ఇతడు ప్రశాంతంగా ఉన్నాడు. అంటే చాలా గొప్పగా తపస్సు చేస్తున్నాడు. అలాంటి తపస్సులు చేసేటువంటి వాళ్ళకి సిద్ధులని ఇచ్చేటువంటి శక్తి నీకు ఉంది కాబట్టి, నువ్వు సిద్ధిదాయకుడు కాబట్టి నీవు ఈయనకి దయచేసి అనుగ్రహించు నీ సిద్ధులతోటి అని పార్వతీదేవి రికమెండ్ చేస్తున్నారు శివుడికి. ఓకే, కాబట్టి భక్తిలో కూడా మనం అందరం పురోగమించాలి అని అంటే ఇతర భక్తుల రికమెండేషన్ మనకు అవసరం. ఓకే, మనం అందరం కూడా భగవంతుడి అనుగ్రహం పొందాలి అని అంటే, గురువు యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే ఏం కావాలి మనకి? భక్తుల రికమెండేషన్. మనం ఎంత గొప్ప భక్తులమైనా కావచ్చు, మనం ఎంత గొప్పగా కృష్ణుడి ప్రేమించనైనా ప్రేమించవచ్చు,
మనకి భావం రావచ్చు, మనం తన్మయత్వంలోకి వెళ్ళవచ్చు, నిరంతరం కృష్ణ చైతన్యంలోనే ఉండవచ్చు. కానీ మనల్ని ఏ ఇతర భక్తులు కూడా ఇష్టపడకపోతే, మనల్ని ఏ ఇతర భక్తులు కూడా నచ్చకపోతే, మీరు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత మీ గురించి 100 మంది 100 మాటలు చెప్పారనుకోండి, ఏమవుతుంది? కృష్ణుడికి ఈయన ఎలాంటి వాడు ఇక్కడ అని స్థానం లభించకపోవచ్చు. వైకుంఠానికి ఎంట్రీ కూడా ఉండదు. ఓకే, వైకుంఠానికి ఎంట్రీ కూడా ఉండదు. దోసేస్తారు మళ్ళీ. ఆ, ఓకే. సో అంటే మన గురించి ఇతర భక్తులు ఏం మాట్లాడుకుంటున్నారు అనేటువంటిది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనం భక్తిలో పురోగమించామా లేదా, మన గురించి ఇతర భక్తులు ఏ ఒక్కళ్ళైనా సరే ఒక్క నెగిటివ్ మాట్లాడుకున్నా మనం వైకుంఠానికి వెళ్ళడానికి పాసిబుల్ కాదు. ఓకే, కాబట్టి మనం వైకుంఠం వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలో మనం నిర్ణయించుకోవాలి. అది జెన్యున్గానే వాళ్ళు ఒకవేళ అలా ఫీల్ అయ్యి, ఓకే ఈ మాతాజీ ఇలా, ఈ ప్రభుజీ ఇలా ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తే బాగాలేదు, ఇలా చేయకుండా ఉండాల్సింది అని అన్నా కానీ మనకి వైకుంఠంలో స్థానం దొరకదు. ప్రతి ఒక్కళ్ళు మనల్ని అంగీకరించే విధంగా మనం మారాలి, మన క్యారెక్టర్ మారాలి, మన మాటలు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన ఆలోచనలు మారాలి. అప్పుడు మాత్రమే మనకి స్థానం దొరుకుతుంది. ఇప్పుడు ఇంతమంది మనం ఉన్నాం, నేనున్నాను, మీరున్నారు, మనం అందరం ఉన్నాం. మనం అందరం కూడా కొంతమంది గురువు యొక్క దీక్షను తీసుకున్నాం. గురువు ఏంటి వచ్చేసి మురళీ ప్రభు నీకు దీక్ష ఇచ్చేస్తాను రా అని అన్నారా? లేకపోతే సుఖముల మాతాజీ వచ్చేసి నేను మీకు దీక్ష ఇచ్చేస్తాను అని అన్నారా? మన ఆసక్తిని బట్టి మన శ్రద్ధతో వెళ్ళాము. ఎలా వచ్చింది? ఎలా దీక్ష ఎలా ఇచ్చారు మీ గురువు మీకు? భక్తులు రికమెండ్ చేస్తే అనేక పరీక్షలు చేసి మనలో ఉన్న విధేయత, మనలో ఉన్నటువంటి అటెంటివ్నెస్, అవన్నీ గురువుకు తెలుసా? మీరు పోయి గురువు ముందు మాట్లాడారా? గురువు ముందు చూపించారా మీ వినయత, మీ విధేయత, మీ శ్రద్ధ, మీ భక్తుల ద్వారా, మీలాంటి భక్తుల ద్వారా ప్రభు, మీలాంటి భక్తుల ద్వారా, అసలు విషయాన్ని మర్చిపోయారు మీరు. మీలాంటి భక్తుల ద్వారా రికమెండ్ చేయబడింది. మీరు ఎవరో తెలియదు, మీరు ఎలాంటి వాళ్ళో తెలియదు, ఎంత సాధన చేస్తున్నారో తెలియదు, ఎన్నాళ్ళ నుంచి సాధన చేస్తున్నారో తెలియదు, మీ హృదయం పవిత్రమైందో లేదో తెలియదు. మీరు ఒకవేళ దీక్ష ఇచ్చిన తరువాత మీరు చేసేటువంటి ప్రమాణాలకి కట్టుబడి ఉంటారో లేదో కూడా తెలియదు. మీరు చేసేటువంటి పాపాలను కూడా ఆయన తీసుకోవడానికి సిద్ధం ఎప్పుడవుతారు? మిమ్మల్ని చూసే ప్రభు, మీలాంటి కేవలం ఇతర భక్తులు చేసినటువంటి రికమెండేషన్ కారణం. శుద్ధ భక్తులు చేస్తున్న రికమెండేషన్ అంటే ఓకే పలానా ప్రభుజీ రికమెండ్ చేశారు, ఓకే ఆయన చూసుకుంటారులేండి, ఇంకా ఆయన వాళ్ళని పతనం చెందకుండా చూసుకుంటారు, ఆయన వాళ్ళని సాధనలో పురోగమించేలా చేస్తారు, ఆయన లేకపోతే ఆ మాతాజీ ఆ ప్రభుజీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకంతో గురువులు మిమ్మల్ని శిష్యులుగా అంగీకరిస్తారు, మమ్మల్ని శిష్యులుగా కూడా అలానే అంగీకరించారు, అందరినీ కూడా అలానే అంగీకరిస్తారు. ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యక్షంగా గురువుతోటి సంబంధం లేదు. ప్రతి ఒక్కళ్ళకి గురువు ప్రత్యక్షంగా మన సాధన చూడలేదు, మన ప్రవర్తన చూడలేదు, మన బిహేవియర్ని చూడలేదు, మన ఆలోచన విధానాన్ని చూడలేదు, మనం ఏ విధంగా ఇతరులతోటి మాట్లాడుతున్నాము అనేటువంటిది కూడా చూడలేదు, మనం చేసే భక్తియుత సేవను కూడా చూడలేదు. సింపుల్గా బ్లైండ్గా యాక్సెప్ట్ చేశారు, కేవలం ఇతర భక్తుడు రికమెండ్ చేశాడు అని చెప్పేసి. భక్తిలో ఇతర భక్తులు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ శివుడికి రికమెండేషన్ ఎవరు చేస్తున్నారు? మార్కండేయుడి గురించి. ఒకవేళ పార్వతీదేవి చెయ్యకపోతే శివుడు కళ్ళు కూడా ఇలా చూసేవాడు కాదేమో. కళ్ళు పెట్టి మార్కండేయుడు అసలు కనిపించి, ఆయన ఆకాశంలో పైన పోతా ఉంటే ఈయన కింద ఉంటాడు, ఎక్కడ కనిపిస్తాడు? సో కాబట్టి మనం ఎంత గొప్పవాళ్ళమైనా మన గురించి రికమెండ్ చేసేవాళ్ళు ఒకళ్ళిద్దరన్నా ఉండాలి. ఓకే, కాబట్టి ఆ ఇద్దరు ఎవరో ఈ 50 మందిలో తెలియదు మాతాజీ. కాబట్టి ఆ ఇద్దరు ఎవరో తెలుసుకోలేకపోవడం వల్ల 52 మందితోడు కూడా జాగ్రత్తగా ఉండాలి. భక్తులు అన్నాక వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుందిగా మాతాజీ ప్రభుజీ. ఎలాగూ వచ్చినా గానీ మనం నచ్చుతామా? అట్లా ఎప్పుడు చూసినా ఏంది సుగోమిలి మాతాజీ పాడతారు, మమ్మల్ని పాడనీరా అని అంటారు. లక్ష్మీ ఆత్మగురు మాతాజీ, ఏం మాతాజీ ఎప్పుడు మీరేనా పాడేది, నేనెప్పుడు పాడాలి అని ఆమె పాడతారు.
వీళ్ళిద్దరు కొట్టుకుంటే మిగిలిన వాళ్ళందరూ ఇలానే చూస్తూ ఉంటారు. ఇలా వీళ్ళిద్దరు ఏంటి, చూస్తా వీళ్ళిద్దరు ఉంటారు. అవును. ముసలోళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళిద్దరే పాడుతుంటారు, మమ్మల్ని పాడనీయరు, ఇంతే వీళ్ళు అని అనుకుంటారు వాళ్ళు. చాలదా ఇది? ఈ చిన్నది చాలదా? ఆ, అంటే నేను పేర్లు పెట్టాను కదా అని మిమ్మల్ని అన్నాను అని అనుకోకండి, ఉదాహరణకి లేదు. చెప్పాను. ఎగ్జాంపుల్. నాబోటి మూర్ఖులు కూడా ఉంటారు కొందరు. అలాంటి చిన్న చిన్నవి కూడా ఉండకూడదు అని. ఆ, అవి మనస్పర్ధలు రాకూడదు, కోఆపరేషన్ ఉండాలి. మనల్ని రికమెండ్ చేసే ఒకళ్ళిద్దరినైనా మనం తయారు చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ పార్వతీదేవి శివుడికి రికమెండ్ చేసింది మార్కండేయుడు గురించి. మార్కండేయుడు నాకు సిద్ధులు కావాలి శివ, వచ్చి నాకు సిద్ధులు ఇయ్యి అని అడగల. ఓకే. ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో కూడా ఆయన విష్ణువుని ప్రార్థిస్తున్నాడు. అయినా సరే పార్వతీదేవి శివుడికి రికమెండ్ చేసింది అంటే పార్వతీదేవి ఎవరండి? మాయ. మాయ ఆమెకు అంటే నచ్చింది. మీరు గనక విశుద్ధ భక్తులైతే మాయే తీసుకెళ్లి కృష్ణుడికి అప్పచెప్పింది మిమ్మల్ని. త్రిభువన్ ప్రభుజీ. చాలా బాగుంది. అంటే మాయ మనకి శత్రువు కదా, మాయ మనకి ఎలా మిత్రుడు అయిపోయారు ఇప్పుడు అని మనం అనుకోవచ్చు. మన భక్తి. భక్తిలో జయింపబడ్డాడు ఆయన పూర్తిగా. ఆ మాయకి కూడా ప్రభువు ఎవరున్నారో ఆ ప్రభువుకు గనక మీరు ప్రియమైన వాళ్ళైతే ఆటోమేటిక్ గా మాయ కూడా మిమ్మల్ని నచ్చేస్తుంది, మీకు శత్రువు అవుతుంది, మీకు మిత్రుడు అవుతుంది. మిత్రులు అవుతారు. మిత్రుడి మిత్రుడు మిత్రుడు, మిత్రుడికి శత్రువు శత్రువు. అవునా కదా? అంతే. అవును ప్రభుజీ. అలానే భగవంతుడి భక్తుడు మాయకి కూడా మిత్రుడే. భగవంతుడి శత్రువు అంటే ఎవరు? అసురులు. వాళ్ళు మాయకి శత్రువులే అవుతారు, మిత్రులు. అందుకని మాయ ఇంకా వాళ్ళ మీద ఇంకా భౌతికంగా రుద్దేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఏమన్నారు? ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి తన యొక్క ఇంద్రియాలు అన్నీ కూడా నిగ్రహించుకున్నారు. సముద్ర జలం ఎలా అయితే ప్రశాంతంగా ఉంటుందో అలాంటి, అంటే అలలు గాలి అన్నిటి వల్ల విచలితమైనటువంటి సముద్రం అది లేనప్పుడు ఎలా అయితే ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉన్నాడు. అంటే ఆ ప్రశాంతతను మనం ఎలా చూపిస్తున్నామంటే మనసు ప్రశాంతంగా ఉంది, నిలకడగా ఉంది అని అర్థం. ఓకే. అలాంటి వ్యక్తి సిద్ధులు పొందడానికి అర్హుడు. సిద్ధులిచ్చే వాడివి నువ్వు కాబట్టి నువ్వు ఆయనకి సిద్ధులు ఇవ్వు అని చెప్తున్నారు. సో అప్పుడు శివుడు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో విందాం. 6వ శ్లోకం. ప్రభుజీ భక్తి యోగంలో ఉన్న వాడికి భగవంతునికి భక్తితో పాటు సిద్ధులు కూడా వస్తాయని చెప్పడానికి ఎగ్జాంపుల్ అల్టిమేట్ గా వచ్చేస్తున్నాయి, ఆశించకపోయినా వస్తున్నాయి. సిద్ధులు ఆటోమేటిక్. ఇందుమతి మాతాజీ. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ నైవేచ్యత్యాశిషః క్వాపి బ్రహ్మర్షిర్మోక్షమప్యుతాం నైవేచ్యత్యాశిషః క్వాపి బ్రహ్మర్షిర్మోక్షమప్యుత భక్తిం పరాం భగవతీ లబ్ధవాన్ పురుషే వ్యయే. భక్తిం పరాం భగవతి లబ్ధవాన్ పురుషే అవ్యయే. శివుడు పలికెను, ఈ బ్రహ్మర్షి ఎటువంటి వరమును చివరకు మోక్షమునైనను కోరడు. ఏలయనా ఇతడు అవ్యయుడగు భగవంతుని ఎడ విశుద్ధ భక్తిని బడసియున్నాడు. భాష్యము. మార్కండేయ ఋషి విశ్వమందలి ఏ లోకమందు లభించడి వరమునందైనను ఇష్టము చూపకుండినని నైవేచ్యత్యాశిషః క్వాపి అను శ్లోక పాదభాగము సూచించును. సాక్షాత్తుగా భగవంతునే సాధించిన కారణమున అతడు మోక్షమునైనను కోరకుండెను. హరి. విశుద్ధ భక్తుడు మోక్షాన్నైనా కోరడు. కోరికలు అనేటువంటివి లేనివాడే భక్తుడు. ఓకే. మోక్షము అనేటువంటిది మరి వద్దా అంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, వద్దన్నా కానీ. మోక్షాన్ని ఇచ్చేటువంటి దేవత గడప దగ్గర కూర్చొని భక్తుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు భక్తుడు నన్ను మోక్షం ఇవ్వు అని అడుగుతాడా, నేను వచ్చేసి ఆయన వరించాలా అని చెప్పేసి మోక్ష దేవత కూడా ఎదురు చూస్తూ ఉంటుంది విశుద్ధ భక్తుడికి. కానీ విశుద్ధ భక్తుడు భగవత్ సేవ భక్తుల సాంగత్యం లేనటువంటి ప్రదేశానికి మోక్షమైనా సరే వద్దు అంటాడు. ఏం చేయాలి? మోక్షం తీసుకొని అక్కడికి వెళ్తే భక్తి దొరకలేదు అనుకోండి, అక్కడ వెళ్తే భక్తుల సాంగత్యం దొరకలేదు అనుకోండి, నాకు అలాంటిది అవసరం లేదు అని అంటాడు. విశుద్ధ భక్తుడికి ఇది భూలోకము, ఇది నరకలోకము, ఇది వైకుంఠలోకము, ఇది స్వర్గలోకం అని ఉండదు. ఆయనకి ఎక్కడైనా వైకుంఠలోకమే. ఎందుకు? నిత్యం భగవంతుడి సేవలోనే ఉంటాడు, నిత్యం భగవంతుడి ధ్యానంలోనే ఉంటాడు, నిత్యం భక్తుల సాంగత్యంలోనే ఉంటాడు. వైకుంఠంలో కూడా అదే కదా ఉండేది. కాబట్టి
విశుద్ధ భక్తుడు ముక్తిని పొందడానికంటే ముక్త స్థితిలోనే ఉంటాడు కదా. మనం అమెరికా పోవడానికంటే ముందే అమెరికా వాళ్ళ భాష, అమెరికా వాళ్ళ కట్టు, అమెరికా వాళ్ళ బట్టలు ఏ విధంగా అయితే మనం అడాప్ట్ చేసుకుంటామో ఇక్కడే వాళ్ళు ఎలా మాట్లాడతారు మనం అలానే మాట్లాడాలి. వాళ్ళు ఎలా నడుస్తారు మనం అలానే నడవాలి. వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు మనం అలాంటి బట్టలు ముందే వేసుకుంటాం. ఒక 5 నెలల ముందు నుంచే మొదలు పెట్టేస్తాం, వాళ్ళలాగా మారిపోతాం. అలానే విశుద్ధ భక్తులు వైకుంఠానికి ముక్తిని పొందేటువంటి వ్యక్తులు ముక్త స్థితిలోనే ఉంటారు. భూమి మీద కూడా ముక్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి శివుడు లాంటి వాళ్ళు ఏం కోరికలు ఇవ్వగలరు? ఉం? శివుడు భౌతిక కోరికలను తీర్చగలడు. మరి మార్కండేయుడు భౌతిక కోరికలను అడిగే స్థితిలో ఉన్నాడా? ఏడు ప్రభుజీ. అయిపోయాడు, చేయరు ప్రభు, అతీతంగా అయిపోయాడు. దాటిపోయాడు. అందుకనే శివుడే అంటున్నారు ఇక్కడ. మార్కండేయుడు ఏమీ ఎలాంటి కాలేదు. విశుద్ధ భక్తుడు అంటే ఆయన స్వయంగా భగవంతుడే పొందినటువంటి వాడు, భగవంతుడు ఎడ విశుద్ధ భక్తిని పొందినటువంటి వాడు. అలాంటి వ్యక్తికి ముక్తి ఇస్తానా వద్దంటాడు, ఆయనకి నేనేమి ఇవ్వను అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ 7వ శ్లోకం లీలాకారిణి మాత. అతాపి సంవదిష్యామో భవాన్యేతేన సాధునా అతాపి సంహదిష్యామో భవన్యేతేన సాధునా అయం హి పరమో లాభో నృణాం సాధు సమాగమః. అయం హి పరమో లాభో నృణాం సాధు సమాగమః. భవాని ఆయనను ఈ సాధు పురుషులతో ముచ్చటించెదముగాక. సాధు సాంగత్యము నరులకు పరమలాభము కదా. ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి వెళ్దాము, మార్కండేయుడితో మాట్లాడదాం. కానీ మార్కండేయుడికి వరాలు ఇవ్వడం కోసం కాదు, ఆయన గొప్ప సాధువు కాబట్టి అలాంటి సాధువు యొక్క సాంగత్యం కోసం వెళ్దాము అని అంటున్నారు. చివరికి శివుడు కూడా మార్కండేయుడి యొక్క సాంగత్యం కోసం వచ్చాడు, కానీ మార్కండేయుడికి ఏదో వరాలు ఇచ్చేద్దాము అని రాలా. ఓకే, మార్కండేయుడికి వరాలు ఇచ్చే స్థితిలో కూడా ఉన్నారు శివుడు చాలా గొప్పవాడు కదా. శివుడు భగవంతుడితో సమానం. అందుకనే ఇంతకుముందు 6వ శ్లోకంలో చూస్తే శివుడి మాటల్ని భగవాను వాచ అని అన్నారు. అవును ప్రభుజీ. శివుడి మాటలు భగవాను వాచ, ఎందుకంటే శివుడు భగవంతుడా అని అంటే భక్తుడి మాట భగవంతుడి మాటే. భక్తుడు ఏది మాట్లాడినా కానీ భగవంతుడే భక్తుడి నోటి ద్వారా మాట్లాడతాడు. విశుద్ధ భక్తుల నోటి ద్వారా భగవంతుడు మాట్లాడతారు. కాబట్టి పైగా శివుడు భగవంతుడి యొక్క విస్తారం. ఈ భౌతిక విశ్వాన్ని కంట్రోల్ చేసేటువంటి మాయకి అధిపతిగా శివుడిని ఉంచారు. మీరు ఆలోచించండి. ఓకే, మాయకి ప్రభు ఎవరండి? మాయకి భర్త శివుడు ప్రభుజీ. అంటే మరి శివుడి స్థానం లక్ష్మీదేవికి ఏదైతే ఈ అంతకంటే గొప్ప. భౌతిక విశ్వంలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా ప్రభావితం చేస్తున్నటువంటి మాయనే కంట్రోల్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధి అయి ఉండాలి. అవునా కదా? అవును ప్రభుజీ. స్వయంగా భగవంతుడి యొక్క విస్తారమై ఉండాలి. మరి అందుకనే శివుడు భగవంతుడితో సమానం. ఓకే, శివుడు భగవంతుడి యొక్క విస్తారం. ఇది నరుడు అనేసి సంబోధించారు ప్రభుజీ ఇక్కడ. నరుల గురించి చెప్తున్నారు, అంటే ఎవరికైనా. ఓకే, అంటే సాధు సాంగత్యం నరులకు పరమ లాభం కదా, అంటే వెళ్ళి మాట్లాడదాము, సాధు సాంగత్యం నరులకు పరమ లాభం కదా అనేసి ఎందుకు అన్నారు అర్థం కాదు. ఆయనను ఈ సాధువుతో ముచ్చటించదము గాక, అది అంతవరకు వేరు. ఓకే, నెక్స్ట్ పదం వేరు. నెక్స్ట్ పదం ఏమన్నారు? అలాంటి సాధువుల యొక్క సాంగత్యం నరులకి పరమ లాభదాయకము. నరుడికి అంటే ఈయనేం నరుడు కాదు, నరుడు కాదు, అలాంటి అంటే అభక్తులందరినీ కూడా పావనం చేయగలిగినటువంటి పవిత్రమైనటువంటి సాధువు ఆయన. అలాంటి సాధువు యొక్క సాంగత్యం తీసుకుందాం పదా అని అంటున్నారు అక్కడ. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం సుజాత మాత. సూతౌవాచ ఇత్యుక్త్వా తముపేయామాం భగవాన్ ససతాంగతిః. ఇత్యుక్తా తముపేయాయాం భగవాన్ సతాం గతిః.
ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వదేహినాం. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వదేహినాం. సూత గోస్వామి పలికెను, విశుద్ధాత్మలకు ఆశ్రయమైన వాడు, సర్వ విద్యలకును ప్రభువు, సకల దేహదారులకు ఈశ్వరుడును అగు శంకరుడు ఆ విధముగా పలికి ఋషి చెంతకు వెడలను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. విశుద్ధాత్మలకు ఆశ్రయమైన వాడు, సర్వ విద్యలకు ప్రభువు, సకల దేహదారులకు ఈశ్వరుడు అగు శంకరుడు ఈ విధముగా పలికి ఋషి చెంతకు వెడలను. ఓకే, సో సూత గోస్వామి చెప్తారు. సో ఓకే, ఆయనకి మనం వరం ఇచ్చేవాళ్ళమేం కాదు. వరం ఇవ్వాలని నాకున్నా, వరం ఇవ్వాలని నువ్వు నన్ను రికమెండ్ చేసినా, నేను వరం ఇవ్వాలి అని అనుకున్నా, కానీ మార్కండేయుడేమి భౌతికమైనటువంటి వరాలు తీసుకోవడానికి సిద్ధంగా లేడు. ఆయన భగవంతునే స్వయంగా పొందాడు. ఆయనకు ముక్తి ఇస్తేనే వద్దంటాడు. అలాంటి వ్యక్తికి ఇచ్చి మనమేమి వెళ్తాము, మనమేమి వరం ఇస్తాం? అయినా సరే ఒక గొప్ప సాధువు కాబట్టి, స్వయంగా నరులందరికీ కూడా ఆయన సాంగత్యం ద్వారా పరమలాభం కలిగేటువంటి స్థితిలో ఉన్నటువంటి విశుద్ధమైనటువంటి భక్తుడు కాబట్టి, అలాంటి భక్తుడి యొక్క సాంగత్యం కోసం, అలాంటి భక్తుడితో కొద్దిసేపు మాట్లాడటం కోసం మనం వెళ్దాం అని శివుడు పార్వతితో కలిసి మార్కండేయుడి దగ్గరికి వచ్చారు అని సూత గోస్వామి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 9వ శ్లోకం. మళ్ళీ శ్రీమాతాజీ. తయోరాగమనం సాక్షాత్ ఈశయోర్జగదాత్మనో తయోరాగమనం సాక్షాదీశయోర్జగదాత్మనో నవేధరుద్ధది వృత్తిరాత్మానం విశ్వమేవ చ. వేదరుద్ధది వృత్తి ఆత్మానం విశ్వమేవ చ. మనస్సు సకల వృత్తులను ఆపివేసి ఉన్న కారణమున మార్కండేయుడు జగన్నియామకులకు శివపార్వతులు స్వయముగా అరుదించుటను గాంచలేదు. అతడెంత ధ్యానమగ్నుడై ఉండెననగా తనను గాని బాహ్య లోకమును గాని అతడు ఎరుగకుండెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మనస్సు సకల వృత్తులను ఆపివేసి ఉన్నటువంటి కారణమున మార్కండేయుడు జగన్నియామకులకు శివపార్వతుల స్వయంగా ఆరాధించుటను గాంచలేదు. అతడు ఎంత ధ్యానమగ్నుడై ఉండెననగా తనను గాని బాహ్యలోకమును గాని అతడు ఎరుగకుండెను. ఇది సమాధి స్థితి అంటే. ఓకే, ఆయన మనస్సులో వేరే ఏ వ్యాపకము లేదు, వేరే ఏ ఆలోచన లేదు. ఆయన మనసులో కేవలం విశుద్ధ భక్తుడు కాబట్టి, ఆయన ధ్యానమగ్నంలో ఉన్నారు కాబట్టి కేవలం భగవంతుని మాత్రమే ఆయన ధ్యానిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి సమాధి మగ్నుడు అవ్వడం కారణంగా తన దగ్గరికి శివపార్వతులు వచ్చినా కానీ ఆయనకి తెలియలేదు. ఆయన ఎదురుగా వచ్చి శివపార్వతులు నిలబడ్డా కానీ ఆయనకు అర్థం కాలేదు. శివపార్వతుల విషయం పక్కన పెట్టండి, తనను తాను కానీ బాహ్య లోకాన్ని కానీ అతను తెలుసుకునేటువంటి స్థితిలో లేడు. నేను ఎక్కడున్నాను, నేను ఒక శరీరాన్ని, నా శరీరం పలానా చోటు ఉంది, నా చుట్టూ పలానా ఉంది, నేను పలానా ఆశ్రమంలో ఉన్నాను, పలానా ఊరిలో ఉన్నాను, పలానా వసతులు ఉన్నాయి నాకు. ఇవన్నీ కూడా ఆయన వాటిని అన్నిటి నుంచి కూడా ఆయన మనసును ఉపసంహరించేశాడు. అంతగా ఆయన సమాధి మగ్నుడై ఉన్నాడు కాబట్టి శివపార్వతులు వచ్చినటువంటి విషయాన్ని కూడా ఆయన గమనించలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. 10వ శ్లోకం. ఉమాపతి ప్రభు. భగవాన్స్తదభిజ్ఞాయ గిరీశో యోగమాయయా. భగవాన్స్తదభిజ్ఞాయ గిరీశో యోగమాయయా. అవిశత్తద్గుహాకాశం వాయుశ్చిద్రమివేశ్వరః. అవిశత్తద్గుహాకాశం వాయుశ్చిద్రమివేశ్వరః. పరిస్థితిని చక్కగా నెరిగిన వాడై పరమశక్తిమంతుడు శివుడు వాయువు రంధ్రము ద్వారా ప్రవేశించే చందమున యోగ బలముచే మార్కండేయముని హృదయాకాశంలో ప్రవేశించును. హరే కృష్ణ ప్రభు. శివుడికి యోగ శక్తులు ఉన్నాయి. యోగేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి విశుద్ధ భక్తుడు, పైగా తనకున్నటువంటి యోగ శక్తులు ఈ భౌతిక విషయంలో ఇంకెవరికి లేవు. అష్టసిద్ధులు మహా అయితే కొంతమంది పొందుతారేమో, కానీ అంతకు మించినటువంటి సిద్ధులు శివుడి దగ్గర కూడా ఉన్నాయి. అలాంటి శివుడు ఏ విధంగా అయితే గాలి రంధ్రంలోంచి వెళ్ళిపోతుందో లోపలికి, ఆ విధంగా శివుడు ఆయన యొక్క మాయతోటి డైరెక్ట్గా హృదయంలోకి వెళ్ళాడు అనమాట. ఒకవేళ మార్కండేయ నేను వచ్చాను లెగు అని అంటే మార్కండేయ లెగుస్తాడా? సమాధి స్థితిలో ఉన్నాడు, మొత్తం సమాధి స్థితిలో ఉన్నాడు. ఆయన ఇంద్రియాలన్నీ బయట బాహ్యంగా లేవు, ఆయన ఇంద్రియాలన్నీ అంతరంగా ఉన్నాయి.
అంటే ఇప్పుడు మనం ఉన్నాము, మనం అందరం చాలామంది ఒకప్పుడు ధ్యానంలో నేను చాలా గొప్పవాడినండి అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ధ్యానంలో చాలా స్థితికి వెళ్ళాను, నేను చాలా గొప్పగా కాన్సన్ట్రేషన్ దొరుకుతుంది నాకు, నేను ధ్యానం చేస్తాను అని అంటారు. అలాంటి వ్యక్తులు ధ్యానంలో కూర్చుంటే బయట నుంచి ఒక చిన్న శబ్దం వచ్చింది అనుకోండి, బయట కాలింగ్ బెల్ మోగింది అనుకోండి, లేకపోతే ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు పిలిచారనుకోండి, లేకపోతే హాల్లో ఎవరైనా టీవీ పెట్టారనుకోండి, ఏమంటాం మనం? ఏం చేస్తాం మనం? పరికేస్తారు స్థితిలో లేదంటాం. లేకపోతే అప్పటిదాకా ఈ సమాధిలో ఉన్నా అని చెప్పుకునే వాళ్ళకి బయట కనపడేవి, బయట చేసే పనులన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఎవరు ఏం చేస్తున్నారో అర్థమవుతూ ఉంటుంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతూ ఉంటుంది. ఇది ఆ సమాధి అంటే కాదు ప్రభు. మనల్ని ధ్యానంలో కూడా గమనిస్తూ ఉండమని అంటారు ప్రభుజీ. గమనిస్తూ ఉండాలంటారు. అవునా? గమనిస్తూనే ఉండమనండి బయటనే. వాళ్ళు బయటనే ఉంటారు. ఇందాక నుంచి ఆ భగవంతుడు ఎందుకున్నాడా మార్కండేయుల్లో అనుకున్నా, ఇదనమాట. భగవంతుడు కాదు, శివుడు. శివుడు. ఓకే, సో ఒకవేళ శివుడు కానీ పార్వతి కానీ మార్కండేయుడిని లేపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే, విశ్వామిత్రుని కనుక మేనక లేపాలని ప్రయత్నం చేసినట్టు గాజుల సబ్బులతోటి, ఓకే, అలా లేవరు. గాజులు గలగల అంటే విశ్వామిత్రుడు టప్ మళ్ళీ వేసేసాడు, లేచిపోయాడు. అప్పుడు కానీ 1000 సంవత్సరాల నుంచి సమాధి మగ్నుడయ్యాడు. ఒక్కసారి పాపం కనీసంగా మేనక పిలవను కూడా పిలవలా, గాజులు చప్పుడే చేసింది. ఆ గాజుల చప్పుడుకే లేచిపోయాడు విశ్వామిత్రుడు. అంటే ఆయన చెవులు బయట ఉన్నాయా లోపల ఉన్నాయా? చెవులు బయట వింటున్నాడా లోపల వింటున్నాడా? సో యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట మనలాగా విశ్వామిత్రుడు. కానీ మార్కండేయుడు ఆ స్థితిలో లేడు. అందుకనే శివుడు పార్వతి ఆయన్ని తట్టి లేపాలని, పిలిచి లేపాలని ప్రయత్నం చేయాల. ఏం చేశారు? ఆయన లోపలికి వెళ్ళి లేపాలనే ప్రయత్నం చేశాడు శివుడు. లోపలికి వెళ్ళి లేపాలి, ఎందుకు? ఆయన ఇంద్రియాలన్నీ లోపల ఉన్నాయి కాబట్టి. ఓకే, సో కాబట్టి ఏం చేశారు? లోపలికి వెళ్ళిపోయారు. తన మార్కండేయుని హృదయాకాశం నందు ప్రవేశించారు తన యోగ శక్తితోటి శివుడు. ఓకే, నెక్స్ట్ 11 నుంచి 13 సునీత మాతాజీ. ఆత్మన్యపి శివం ప్రాప్తం తడిత్పింగ జటాధరం. ఆత్మన్యపి శివం ప్రాప్తం తడిత్పింగ జటాధరం. త్ర్యక్షం దశభుజం ప్రాంశుం ఊధ్యం తమివ భాస్కరం. త్ర్యక్షం దశభుజం ప్రాంశు ముచ్యంతమివ భాస్కరం. వ్యాఘ్రచర్మాంబరం శూలాన్ ధనురిశ్వసి చర్మభిః. వ్యాఘ్రచర్మాంబరం శూలా ధనురిశ్వసి చర్మభిః. మరుక అపాలం పరుషం సహా. అక్షమాలాడమరుక కపాలం పరశుం సహా. బిభ్రాణం సహసా భాతం విచక్ష హృది విస్మితః. బిభ్రాణం సహసా భాతం విచక్ష్య హృది విస్మితః. కిమిదం కుత ఏవేతి సమాధేర్విరతో మునిః. నిమితం కుత ఏవేతి సమాధేర్విరతో మునిః. భావం: శ్రీ మార్కండేయుడు తమ హృదయమున శివుడు అకస్మాత్తుగా ప్రకటమగుటను గాంచెను. శివుని కాంచనవర్ణ జటలు మెరుపును పోలి ఉండెను. త్రినేత్రుడు దశభుజుడు నగు అతని సుదీర్ఘముగు దేహము ఉదయించు భాస్కరుని వలె ప్రకాశించుచుండెను. వ్యాఘ్ర చర్మమును ధరించిన అతడు త్రిశూలమును, ధనస్సును, బాణములను, ఖడ్గమును, డాలును, అక్షమాలను, డమరుకమును, కపాలమును, పరశువును దాల్చి ఉండెను. ఆశ్చర్యచకితుడైన రుచి అంతట సమాధి వీడిన వాడై, ఇదేమిటి, ఇతడు ఈ అచ్చట నుండి వచ్చినాడు అని తలపోసెను. ఓకే, మనం ధ్యానం చేసే వస్తువే మనకి కనిపించింది అనుకోండి, ఆశ్చర్యం వేస్తుందా? మనం దేని మీద ధ్యానం చేస్తున్నామో, నేను భగవంతుడి మీద ధ్యానం చేస్తున్నాను, నాకు భగవంతుడు మనసులో కనిపిస్తున్నాడు, నేను ఆ కనిపిస్తున్నటువంటి ఆ రూపం మీదనే ధ్యానం చేస్తున్నాడు. అప్పటిదాకా ఆయనే కనిపిస్తున్నాడు, ఇప్పుడు కూడా ఆయనే కనిపిస్తున్నాడు. ఇంకేం ఆశ్చర్యం ఉంటుంది? ఉండదు కదా. ఎంతో గాఢమైనటువంటి తపస్సులో ఉన్నటువంటి సమాధి మగ్నుడైనటువంటి మార్కండేయుడికి ఒక్కసారిగా ఏదో కొత్త విషయం కనపడింది. ఓకే, అదేంది, నేను విష్ణువు మీద ధ్యానం చేస్తుంటే శివుడు కనపడ్డాడు, ఏంది, శివుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయనెవరు, ఎక్కడి నుంచి వచ్చాడు నా మనసులోకి అని టప్ అని ఒకసారి ధ్యానంలో నుంచి బయటకు వచ్చేసాడు. ఓకే,
అంటే ఆయన ధ్యానం చేస్తుంది శివుని కాదు అని అర్థమైందా? అవును అవును ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. శివుడు ఆయనకి ఒక ఏలియన్, శివుడు ఆయనకి ఒక ఫారినర్. అందుకని ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఫారినర్ చూస్తే మనం ఎట్లా ఆశ్చర్యపోతాము, అదేంటి ఇక్కడికి ఎవరు వచ్చారు సడన్ గా నా హృదయంలో ఎవరో కనిపిస్తున్నారేంది అంటే, ఎవరో కనిపిస్తున్నారంటే ఆయన ధ్యానం చేసేది ఆయన కాదు అని అర్థం, అంతేగా? ఓకే, సో ఆ కనిపించినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడో కూడా చెప్తున్నారు ఇక్కడ. కాంచనవర్ణ జటలు మెరుపును బోలియుండను, త్రినేత్రుడు దశభుజుడు అగు అతని సుదీర్ఘమగు దేహము ఉదయించు భాస్కరుని వలె ప్రకాశించుచుంది. వ్యాఘ్ర చర్మమును ధరించినటువంటి అతడు త్రిశూలమును, ధనస్సును, బాణమును, ఖడ్గములను, డాలును, అక్షమాలను, డమరకమును, కపాలమును, పరుశువును దాల్చి ఉండెను. ఆశ్చర్యచకుతుడైనటువంటి ఋషి అంతట సమాధి వీడిన వాడై ఇదేమిటి, ఎచ్చటి నుంచి వచ్చినాడు అని చూస్తున్నాడు. ఓకే, అంటే ఒక ఫారినర్ అనమాట ఆయనకి ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ 14వ శ్లోకం. శేషరత్నం మాత. నేత్రే ఉన్మీల్య దదృశే సఘనం సోమయాగతం. నేత్రే ఉన్మిళం దదృశే సగనం సోమయాగతం. రుద్రం త్రిలోకైక గురుం ననామ శిరసా ముని. రుద్రం త్రిలోకైక గురుం ననామి శిరసా ముని. కన్నులు తెరిచిన ముని ముల్లోక గురువునకు రుద్రుని ఉమ పరిజనుల సహితముగా దర్శించెను. అంతటా అతడు శిరమును వంచి ప్రణామములు ననర్చెను. భాష్యము. శివపార్వతముల హృదయమునందు దర్శించినంతనే మార్కండేయ ఋషి వారిని గుర్తించెను. అట్లే అతడు తనను గుర్తించిన ఎరుకను కూడా పొందెను. సమాధి యందు అతడు కేవలము దేవదేవుని ఎరుక ఎందే లగ్నమయ్యుండి ఆ విధంగా ద్రష్టగా తన ఉనికిని మరిచి ఉండెను. హరే కృష్ణ ప్రభుత్వం. ఓకే, సో శివపార్వతుల్ని హృదయంలో దర్శించినటువంటి వెంటనే మార్కండేయ ఋషి వాళ్ళని గుర్తించేశాడు. వచ్చింది ఉమా శివుడు పార్వతీదేవి అనేటువంటి విషయాన్ని గుర్తించేశాడు. సమాధిలో కేవలం దేవదేవుణ్ణి మాత్రమే ఆయన మనసులో లగ్నం చేసి ఉన్నాడు. అందుకనే తన ఉనికిని మర్చిపోయారు. ఓకే, అంటే అకుంఠితమైనటువంటి ఏకాగ్రత కలిగినటువంటి ఒకే విషయం పట్ల, ఒకే వస్తువు పట్ల ఏకాగ్రతను కలిగి ఉన్నారు మార్కండేయ ఋషి. వెంటనే ఆ వచ్చిన వ్యక్తి ఎవరు అని గుర్తుపట్టారు. ఎవరంటే ఆయన ముల్లోక గురువు అయినటువంటి రుద్రుడు ఉమ. ముల్లోక గురువు అని అనుకున్నారు శివుడిని ఉద్దేశించి. అవునా కదా, గురువేనా శివుడు? అందుకని రుద్ర సాంప్రదాయం కూడా ఉంది. రుద్ర సాంప్రదాయానికి మూల గురువు ఎవరు అంటే రుద్రుడు, శివుడు. రుద్ర సాంప్రదాయం వైష్ణవ సాంప్రదాయం. రుద్ర సాంప్రదాయం ఏమి అవైష్ణవ సాంప్రదాయం కాదు, నిరాకార బ్రహ్మ సాంప్రదాయం కాదు, లేకపోతే శైవులు అంటారు కదా, శైవులు అంటారా శివభక్తుల్ని? శైవుల సాంప్రదాయం కాదు. రుద్ర సాంప్రదాయం ఒక వైష్ణవ సాంప్రదాయం. ఈ తెలియక తన్నుకుంటారు ప్రభుజీ వైష్ణవ శైవులు. శివుడు భక్తులందరూ వైష్ణవులు కాదు కదా అని. శివభక్తులు నిజంగా శివభక్తులు వైష్ణవులు, నిజంగా శివభక్తులు వైష్ణవులు. ఓకే, వైష్ణవులు కాని శివభక్తులు అని చెప్పుకునే వాళ్ళందరూ నిజంగా శివభక్తులు కాదు. ఓకే, సో ఎందుకంటే శివుడు ముల్లోక గురువు. శివుడి దగ్గర ఆగిపోకండి మాతాజీ, ఒక నిమిషం. శివుడు ముల్లోక గురువు. ఓకే, అంటే ముల్లోకాలలో ఉన్నటువంటి ఎవరినైనా సరే భగవంతుడి దగ్గరికి చేర్చగలిగిన వాడు. అవునా కదా? గురువు ఏం చేస్తాడు? తన శిష్యులని భగవంతుడితోటి చేర్చగలిగినటువంటి వాడు గురువు. అంటే గురువుల్లో కూడా వివిధ స్థాయిల్లో ఉంటారు. ఓకే, కొంతమంది మన ఊర్లో, కొంతమంది మన జిల్లాలో, కొంతమంది మన రాష్ట్రంలో, కొంతమంది మహా అయితే దేశంలో. ప్రభుపాద లాంటి వాళ్ళు అంతర్జాతీయంగా. శివుడు లాంటి వాళ్ళు ముల్లోకాలు. ముల్లోకాల్లో ఎక్కడైనా ఎవరినైనా శిష్యుడిగా చేసుకోగలడు శివుడు. ఓకే,
ఆహా, మనలాంటి వాళ్ళైతే వెళ్ళి నాకు శిష్యుడు అయిపో అని చెప్పేసి అమెరికా పోయి అన్నాం అనుకో, పో అంటారు మనల్ని. ఓకే. ఆ, నీకు నేను శిష్యుడు అవటం ఏంటంటారు. అదే శివుడు లాంటి వారికి శిష్యులు ఎక్కడెక్కడ ఉంటారండి? ముల్లోకాలలో ఉంటారు. ముల్లోకాలలో లోకాల్లో ఉంటారు. ప్రతి చోట ఉంటారు ప్రభుజీ. అంటే విశ్వగురువు అనమాట. విశ్వం మొత్తానికి విశ్వగురు. ఆయన గురువుగా ఉండగలరు. అది ఆయన అర్హత. ఆయన రుద్రుడు ఉమతో సహా పరిజనుల సహితముగా దర్శించను. అంతటా అతడు శిరము ఉంచి ప్రణామము చేశాను. వైష్ణవుడు కనపడితే ఏం చేస్తాం మనం? దండవత్ ప్రణామం చేస్తాం ప్రణామాలు కదా? చేయాలి. దండ ప్రణామం. అదే చేసేసారనమాట. ఓకే. నెక్స్ట్ 15వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. తస్మై సపర్యాం వ్యదదాత్ సఘనాయ సహోమయా తస్మై సపర్యాం వ్యధాదాత్ సగుణాయ సహోమయా స్వాగతాసన పాధ్యార్ఘ్య గంధ స్రగ్ధూపదీపకై స్వాగతాసన పాద్యార్థ గంధ సగ్రూపదీపకై. స్వాగత వచనములు, ఆసనములు, పాద్యము, అర్ఘ్యము, గంధము, పూమాలలు, ధూప దీపములను సమర్పించిన వాడై మార్కండేయుడు ఉమాపరిజనుల సమేతముగా శివుని అర్చించెను. ఓకే. వైష్ణవుడు వస్తే ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటువంటిది ఇక్కడ చూపిస్తున్నారు. స్వాగత వచనములు, ముందు మాటలతోటి వాళ్ళని వెల్కమ్ చేయాలి. ఆసనములు, రాగానే వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టాలి. పాద్యము, ఆర్ఘ్యము, గంధము, పూమాలలు, ధూపదీపములు సమర్పించిన వాడై మార్కండేయుడు ఉమా పరిజనుల సమేతముగా శివుని అర్చించను. ఇంత మనం చేయలేం కదండి. ఎవరైనా వస్తే వైష్ణవుడు కనీసంగా ఒక పూమాలన్నా వేయాలి. ఓకే, ఒక పూమాల. అప్పన ప్రభు ఉన్నారా క్లాస్లో? ఇవాళ రథయాత్ర అంట ప్రభుజీ, అక్కడికి వెళ్ళి ఉంటారు. రథయాత్ర. ఓకే. సో మొన్న అప్పన్న ప్రభు దగ్గరికి శ్రీవత్స ప్రభు, అవును, చూపించారు మాకు క్లాస్ లో. శ్రీవత్స ప్రభు, శ్రీహరి ప్రభు వెళ్ళారు. నాకు ఫోన్ చేశారు. వాళ్ళు మంచిగా వెల్కమ్ చేయండి, మంచిగా కూర్చోబెట్టండి, వాళ్ళిద్దరు మెడలో పూమాలు వేయండి అని చెప్పాను. ఓకే, సరే ప్రభుజీ అన్నారు. వేసారో లేదో తెలియదు నాకు. నాకైతే నేనేం ఫోటో చూడలేదు. ఓకే, అంటే వచ్చినటువంటి వైష్ణవుల్ని ఎలా ఆహ్వానించాలి అనేటువంటి మనకి ఇలాంటి సందర్భాలు నేర్పుతాయి. ఓకే, ఇలాంటి సందర్భాలు మనకి నేర్పుతాయి. ఓకే, స్వాగత వచనములు, ఆసనములు, పాద్యము, ఆర్ఘ్యము, గంధము, పూమాలలు, ధూప దీపములు సమర్పించిన వాడే మార్కండేయుడు ఉమా పరిజనుల సమేతముగా శివుని ఆర్చించను. ఇప్పుడు ఒక భక్తుడి చుట్టూ ఎవరైనా ఆయన యొక్క పరిజనులు వచ్చారనుకోండి, కేవలం భక్తుడిని మాత్రమే కేర్ చేసి మిగిలిన వాళ్ళని మీరు పక్కన నిలబడండి, మీరు బయట నిలబడండి, మీరు అటు నిలబడండి అంటే ఎలా ఉంటుంది? మనం వచ్చినటువంటి భక్తుడికి ఎలాంటి గౌరవాన్ని ఇస్తామో ఆ భక్తుడితో పాటు వచ్చినటువంటి మిగిలిన వాళ్ళకు కూడా అలాంటి గౌరవాన్ని ఇవ్వాలి. ఓకే, వాళ్ళకి అర్హత ఉన్నా అర్హత లేకపోయినా. ఓకే, వాళ్ళు భక్తులతో పాటు వచ్చారు కాబట్టి ఆ భక్తుడి యొక్క గొప్పతనం మనకు తెలుసు కాబట్టి ఆ భక్తుడిని ఎలా అయితే పూజిస్తామో వాళ్ళని కూడా మరీ అంత గొప్పగా కాకపోయినా, ఈయనకి చేరేస్తే వాళ్ళకి చేరేయచ్చు, ఈయనకి వాటర్ ఇస్తే వాళ్ళకి వాటర్ ఇవ్వచ్చు. ఓకే, ఈయనకి దండవత్ ప్రణామం చేస్తే అందరికీ కలిపి దండవత్ ప్రణామం చేయొచ్చు, తప్పేం లేదు. ఓకే, సో ఆ విధంగా మార్కండేయుడు వాళ్ళని ఆహ్వానించారు. నెక్స్ట్ 16వ శ్లోకం. ప్రపంచ ఒక గ్రూప్ లో పెట్టారు. జయపతాక మహారాజ్ గారికి సేవ చేసే వాళ్ళు కూడా చాలా సేవ చేస్తున్నారు, వాళ్ళ కోసం కూడా మాల చేయండి, ఎంతో సేవ చేస్తున్నారు అని దాంట్లో రాశారు. ఓకే, రోజా మాతాజీ. అహత్వాత్మానుభావేన పూర్ణకామస్య తే విభో. ఆహత్వాత్మానుభావేన పూర్ణకామస్య తే విభో. కరవామ కిమీశానా యేనేదం నిర్వృతం జగత్. కరవామ కిమీశానా యేనేదం నివృతం జగత్. మార్కండేయుడు పలికెను, ఓ మహాశక్తిత్వ సంపన్నుడా, దేవ, ఆత్మానుభవము చే పూర్ణ సంతృష్టుడవై ఉన్నట్టి నీకు నేనేం చేయగలను? నిజంగా నీ కరుణచే నీవు సమస్త జగత్తును
సంతృప్తి పరచగలవు. మంచి తృప్తి మాటలతో వచ్చినటువంటి పరపగలవు. మంచి మాటలతో వచ్చిన వాళ్ళని సంతృప్తి చేయడము అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, రాగానే వాళ్ళతో గొడవ వేసుకుంటే ఎలా ఉంటుంది? రాగానే వాళ్ళతో నువ్వు అలాంటివి నువ్వు ఇలాంటివి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు అలా చేసావు కాబట్టి నేను కూడా నా ఇంటికి వచ్చినప్పుడు నేను ఎలానే చేస్తానంటే ఎలా ఉంటుంది? వచ్చేవాళ్ళు ఎవరైనా మళ్ళీ ఇంకోసారి వస్తారు మన ఇంటికి? అందుకే భగవానుడు కూడా సాధారణంగా ఆహ్వానించబడ్డారు. ఆప్యాయంగా మాట్లాడాలి. మన డబ్బా కొట్టుకోవడం కాదు. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటికి ఎవరు వస్తారో వాళ్ళ డబ్బా కొట్టాలి. నువ్వు అంతటోడివి, నువ్వు ఇంతటోడివి, నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి, నువ్వు అలా గొప్పోడివి, నువ్వు ఇలా గొప్పోడివి, వాళ్ళని కీర్తించాలి. మన ఇంటికి ఎవరు వస్తారో వాళ్ళని కీర్తించాలి. అంతేగాని వచ్చిన వాళ్ళకి మన గొప్పతనం చెప్పుకోవడం, రండి మా ఇల్లు చూడండి, మా బెడ్రూమ్ చూడండి, మా బాల్కనీ చూడండి, మా అది చూడండి, మా ఇది చూడండి, మనం ఇదే చేస్తాం కదా. అది కాదు. మన ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేయాలి? వాళ్ళని ముందు మనము భగవంతుడి యొక్క మందిర స్థానానికి తీసుకెళ్ళాలి. దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి దేవుడి దర్శనం చేయించాలి. చేయించి కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి వాళ్ళ గురించి మాట్లాడాలి. వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడాలి. వాళ్ళు మన ఇంటికి రావడం వల్ల మనకి ఎలా ఆనందం కలుగుతుంది అనేటువంటి విషయం గురించి చెప్పాలి. ఓకే, అప్పుడు వాళ్ళు ప్రసన్నం అవుతారు. వాళ్ళు ప్రసన్నం అవడం మనకి ఇంపార్టెంట్. ఓకే, అది వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే. ఓకే, అది వైష్ణవుడైతే తప్పకుండా అలాంటి వైష్ణవులని మనము గౌరవించాలి, కీర్తించాలి. ఓకే, వైష్ణవులు అయితేనే కదా మనం మందిరం భగవంతుడి దగ్గరకు తీసుకెళ్ళాల్సింది. వైష్ణవులైతే అంటే గ్యారంటీ భక్తులు అని తెలిసినా కానీ చేయొచ్చు. భగవంతుడి మీద శ్రద్ధ ఉన్నటువంటి ఎవరినైనా సరే మన భగవంతుడి మందిరాన్ని దర్శనం చేయించవచ్చు. ఓకే, అదే వచ్చిన వాళ్ళు నాస్తికులు అనుకోండి, లేదంటే భక్తి సాధన చేసేటువంటి వాళ్ళు కాదనుకోండి, భగవంతుడి మీద నమ్మకం లేదనుకోండి, అలాంటి వాళ్ళకి చూపి అవసరంలా. భగవంతుని దర్శనం చేస్తే భగవంతుడి పట్ల అపరాధం చేస్తారు వాళ్ళు. ఈమెకు పని లేదు, నన్ను కూడా ఈమెకు పని లేదు, ఈమె ఎప్పుడు ఇదే చేస్తుంది. ప్రభుజీ మరి దేవీ దేవతను పూజించే వాళ్ళకి ప్రభుజీ, దేవీ దేవతలు పూజించే వాళ్ళు భక్తుల కిందే కదా ప్రభుజీ, వాళ్ళు కూడా పర్వాలేదు, వాళ్ళు కూడా భక్తుల కిందనే వస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా సాత్వికంగానే ఉన్నారు. వాళ్ళు మరీ అసురులు అయితే కాదు. ప్రభుజీ అలా చూపిస్తే ఏంటి విగ్రహం, ఏంటి ఫోటోలన్నీ తీసేసావు, అచ్చగా కృష్ణుడిని పెట్టుకున్నావు అన్నారు. అవును మాతాజీ, కరెక్ట్. ఏదో ఒకటి డైలాగ్ వేసే వెళ్తున్నారు. అలా వేస్తారు అనుకున్న వాళ్ళకి చూపించద్దు. చూపించకూడదు. అవును ప్రభుజీ. ఎవరైనా సరే చూసిన తర్వాత నెగిటివ్ గా కామెంట్ చేసేటువంటి వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు. అంటే వివరం చెప్పొచ్చు కదా ప్రభుజీ, ఆ మాట అన్నప్పుడు వివరం చెప్తే అర్థం చేసుకునే వాళ్ళైతే చెప్పొచ్చు. అది పైగా మీతో వాదించే వాళ్ళైతే ఏం చెప్తాం మేము? వాదించేవాళ్ళు కాదు అని తెలుసుకున్నప్పుడు చెప్పొచ్చు. ఓకే, నీకు నేను ఏమి సేవ చేయగలను, నీ సేవకి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఒక స్వభావాన్ని మనము ప్రకటించాలి మన ఇంటికి వచ్చినటువంటి అతిథులతోటి. వచ్చిన వాళ్ళతో చేయించుకోవడం కాదు. ఓకే, యాక్చువల్గా అయితే వైష్ణవులు అనుకోండి, మన ఇంటికి వచ్చారనుకోండి, మనం కష్టపడుతున్నాం అనుకోండి, వాళ్ళు కూడా నువ్వు చేస్తుంది భగవంతుడి సేవ, నువ్వు చేసే ప్రతి, మీ ఇంట్లో చేసే ప్రతి సేవ కూడా భగవంతుడి సేవే కాబట్టి నాకు కూడా కొంచెం సేవ ఇవ్వండి అని వాళ్ళంతకు వాళ్ళే వచ్చి సేవ తీసుకుంటారు. అవునా కదా? అదే ఒక విశుద్ధ భక్తుడు బ్రహ్మచారి వచ్చాడు అనుకోండి, మనం కిచెన్లోకి వెళ్ళి సాంబార్ చేస్తుంటే వచ్చి నువ్వు మనం చెయ్యనివ్వకూడదు, నువ్వు కూడా చెయ్యి అని అంటాము మనం. చెప్పండి, మీకేం కావాలి? బిర్యానీ చేయమంటారా, లేకపోతే పులావ్ చేయమంటారా, లేకపోతే కిచడీ చేయమంటారా? మీకు ఏం కావాలి చెప్పండి, మీకు ఏది కావాలంటే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఒక స్వభావాన్ని మనం ప్రకటించాలి. ఓకే, వచ్చినటువంటి భక్తుడు కడుపు నిండా తినగలగాలి మన ఇంటి దగ్గర. అలా మనం సేవ చేయాలి వాళ్ళకి. ఓకే, అందుకని మార్కండేయ ఋషుడు అంటున్నారు, ఓ శక్తి సంపన్నుడా దేవా, ఆత్మానుభవం చే సంపూర్ణ సంతుష్టుడు అయినటువంటి, అంటే నీకు నేనేం చేయలేను, నీకు నేనేం చేసినా కానీ తక్కువే, నీ అంతకు నువ్వే సంతుష్టుడు. నేనేదో చేస్తే నువ్వు సంతృప్తి పడతావని కాదు, అయినా సరే నీకు నేనేం చేయగలను? నిజముగా నీ కరుణచే సమస్త జగత్తును సంతృప్తిపరచగలవు. నువ్వు సమస్త జగత్తును సంతృప్తిపరచగలిగినటువంటి వాడికి నేనేదో చేసి నేను నిన్ను సంతృప్తి పరుస్తాను అని కాదు, అయినా సరే ఏదో ఒకటి చేయాలి. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ. 17వ శ్లోకం నుంచి మళ్ళీ మనం రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.
వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో నమో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే రామ హరే రామ 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 హరే హరే.